హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలంటే ఈసారి కామన్ పీపుల్స్ని తీసుకొస్తున్నారు. సో అందులో వాళ్ళకు అగ్ని పరీక్ష అనే ఒక షో నిర్వహించారు. ఇప్పటికి 3 ఎపిసోడ్లు అయిపోయాయి. 3 ఎపిసోడ్ల నుంచి టాప్ 6 అయితే బయటకు వచ్చారు. ఓవరాల్గా కావాల్సింది టాప్ 15. సో ఇంకా 9 మందిని సెలెక్ట్ చేయడం కోసం ఈరోజు ఎపిసోడ్ 4 అయితే జరిగింది. ఎపిసోడ్ 4లో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు జడ్జెస్తో పాటు శ్రీముఖి కూడా కలిసి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంకా 16 మంది. వాళ్ళకు కొన్ని ఛాలెంజెస్, కొన్ని డేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా వేరే లెవెల్ డేర్స్ ఇవ్వడం జరిగింది. ఎపిసోడ్ బాగా అనిపించింది. ఈరోజు నవదీప్ వచ్చాడు. నవదీప్ వచ్చి ఒక డేర్ ఇచ్చాడు. ఆ డేర్ ఎవరికంటే హరీష్కి ఇంకా సాయి కృష్ణకి. హరీష్ అంటే గుర్తుగా ఉంది కదా, ఎపిసోడ్ 1లో మనకు మాస్క్ పెట్టుకొని చాలా డిఫరెంట్గా మాట్లాడాడు, చాలా రూడ్గా ఉన్నాడు. సో తను ఇంకా ఎవరైతే 98 ప్రపోజల్స్ అని చెప్పి సాయి కృష్ణ ఉన్నాడు కదా, సో వీళ్ళిద్దరికి ఒక డేర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేర్ ఏంటంటే ఒక షేవింగ్ మిషన్ ఇచ్చి ఆ షేవింగ్ మిషన్ని అరగుండు చేసుకోవాలి. సో ఇది ఈజీ డేరే. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష షో మొత్తం అదే అరగుండుతో ఉండాలి. అండ్ ఒకవేళ బిగ్ బాస్లోకి సెలెక్ట్ అయితే, అంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు హరీష్ కానీ సాయి కృష్ణ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఆ డేర్ చేస్తే అగ్ని పరీక్ష సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ వీళ్ళిద్దరిలో టాప్ 5కి ఒకవేళ బిగ్ బాస్ షోకి వెళ్తే ఎంటైర్ బిగ్ బాస్ షో కూడా అలాగే అరగుండుతో ఉండాలి అని చెప్పి ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఇచ్చాడు. సో ఇద్దరిని దూరంలో పెట్టి టైం స్టార్ట్ కాగానే ముందుగా హృదయ్ మానవ్ హరీష్ మాస్క్ మ్యాన్ అయితే ఆ షేవింగ్ దాన్ని తీసుకొని ఆలోచించకుండా పట్ట అరగుండు చేసేసుకున్నాడు. అరగుండు చేసుకున్న తర్వాత మనోడు చెప్పిన ఒక డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్లస్ మార్కులు కొట్టేశాడు. ఏంటంటే ఎపిసోడ్ 1లో అతన్ని భార్యను కొట్టాను అని చెప్పినందుకు బింది మాధవ్ కానీ శ్రీముఖి కానివ్వండి కొద్దిగా అతన్ని డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడారు ఇద్దరు కూడా, భార్యను కొడతావా అలా అని చెప్పి. కానీ ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నేను నా భార్య నాలో సగం అని చెప్పాను కదా, మీరు ఎపిసోడ్ 1లో ఇలా అన్నారు కదా, ఇప్పుడు నా భార్య నాలో సగం, ఇక్కడ హెయిర్స్ లేనిది నేను, హెయిర్స్ ఉన్నది నా భార్య అని చెప్పి మంచి అద్భుతమైన మాట చెప్పి తను ప్లస్ మార్కులు అయితే కొట్టేశాడు. సో నిజంగా కుటుంబం అన్న తర్వాత అది కామన్ అనమాట, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కామన్. సో ఇప్పుడు తన భార్యను తనలో సగం చేసి ఇంతమంది ప్రేక్షకుల ముందు తను చెప్పాడంటే ఎంత ధైర్యం ఉండాలి హరీష్కి. సో హరీష్ అయితే టాప్ 15లోకి అడుగుపెట్టాడు. సో అలాగే మనకు నెక్స్ట్ డేర్ ఇచ్చింది శ్రీముఖి ఊర్మిళ ఇంకా శ్రీతేజ ఇద్దరిని అయితే తీసుకొని వాళ్ళిద్దరికి ఒక డేర్ ఇచ్చేసింది. ఏంటంటే లైఫ్ లాంగ్ టాటూ వేసుకోవాలి. అంటే తను ఎగ్జాక్ట్లీ చెప్పలేదు ముందే, కానీ టాటూ వేసుకోవాలి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కూడా ఏంటంటే 4 హెడ్ పైన ఐ యామ్ లూజర్ అని చెప్పింది. బట్ అక్కడ ఊర్మిళ తను ఏమనుకుందామో, మరి నిజంగా అలా రాసుకుంటారనుకుందేమో. ఊర్మిళ నో నేను లూజర్ని కాదు, నేను వేసుకోను అని చెప్పి తనైతే ఛాలెంజ్ నుంచి ముందే క్విట్ అయింది. బట్ ఎవరైతే దమ్ము తేజ ఉందో, దమ్ము తేజని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ లూజర్ అని చెప్పి 4 హెడ్ పైన వేసుకోవాలి అని చెప్పినా కానీ నేను వేసుకుంటా అని చెప్పి తను ముందుకు వచ్చింది. ముందు శ్రీముఖి అది నిజంగా ఇస్తుందా లేదా అని పక్కన పెడితే నేను వేసుకుంటా అని చెప్పి ముందుకు వచ్చింది. నిజంగా తన ధైర్యానికి అప్రిషియేట్ చేయాలి. బట్ తర్వాత ఏంటంటే అది హెడ్ పైన కాదు, హ్యాండ్ పైన ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి తను వేయించింది. సో తను వేసుకుంది, అది లైఫ్ లాంగ్ ఉండబోతుంది. సో ఇప్పటివరకు బిందు మాధవ్ చెప్పింది కదా, ఇద్దరికి మాత్రమే బిగ్ బాస్ షోలో టాటూ పడింది, ఒకటి బిందు మాధవ్కి శ్రీముఖికి. వాళ్ళతో పాటు ఇప్పుడు దమ్ము తేజ అయితే టాటూ వేయించుకుంది. అండ్ దమ్ము తేజ టాప్ 15లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డేర్ వచ్చేసి మనకు అభిజిత్ ఇచ్చాడు. అభిజిత్ వచ్చేసి పవన్ని ముందుగా తీసుకున్నాడు. మన సోల్జర్ బాయ్ పవన్ ఉన్నాడు కదా, సో పవన్ని తీసుకొని ఒక ఛాలెంజ్ చేయాలి, నీలో కాంపిటేటర్ ఎవరు నువ్వు చూస్ చేసుకోనప్పుడు అబూబకర్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ వెయిట్ని చెక్ చేస్తారు. 71 ఏమో ఉంది సంథింగ్. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 71 ఉంది. అండ్ వాళ్ళకు ఫుడ్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఆ ఫుడ్ ఛాలెంజ్ ఇచ్చి మీరు ఒక 10 మినిట్స్లో 1 kg వెయిట్ పెంచాలి అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఛాలెంజ్లో పవన్కి వచ్చేసి 72.35 రావడం జరిగింది అతని వెయిట్. అండ్ అబూబకర్ వచ్చేసి 72.45 అతని వెయిట్ రావడం జరిగింది. సో అబూబకర్ వెయిటే ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే అంతకుముందు వెయిట్ ఇంతకుముందు వెయిట్ కంపేర్ చేస్తే అబూబకర్ 750 గ్రాములు వెయిట్ పెంచాడు. బట్ మన సోల్జర్ బాయ్ 1 కిలో 5 గ్రాముల వెయిట్ అయితే పెంచాడు. సో వెయిట్ ఎక్కువగా పెంచింది పవన్ కాబట్టి పవన్ అయితే టాప్ 15లో చోటు దక్కించుకున్నాడు. బిందు మాధవి ఇది చాలా ఈజీ డేర్ బేసిక్గా. కాకపోతే ఇందులో ప్రియా ఉంది కాబట్టి ఓకే. ఏంటంటే దాలియా అండ్ ప్రియాకి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఏంటంటే వెనకాల బెలూన్ పెట్టుకొని దాన్ని పగలగొట్టేసాలి, ఎవరు ఫస్ట్ పగలగొడితే వాళ్ళే విన్నర్ అని చెప్పి. బట్ ఇందులో శ్రీముఖి 2 చేతులతో అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక చెయ్యి వెనకాల పెట్టుకొని పగలగొట్టాలి. అది కూడా సింగిల్ బెలూన్ పగలగొట్టిన తర్వాత ప్రియాసి ఫస్ట్ పగలగొట్టింది. సో ప్రియా విన్నర్ అనుకుంది. బట్ చిన్న ఛాలెంజ్, చాలా అంటే చాలా ఈజీ ఛాలెంజ్, చిన్నపిల్లలు కూడా ఆడే ఛాలెంజ్ కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 ఎంచుకుంది. బెస్ట్ ఆఫ్ 3లో ప్రియా 2 సార్లు పగలగొట్టింది, దలియా 1 సారి పగలగొట్టింది. సో ప్రియా 2 సార్లు పగలగొట్టి టాప్ 15లో అయితే చోటు దక్కించుకుంది. ఈ అన్ని డేర్లలో ఇదే చాలా ఈజీ డేర్ అని చెప్పుకోవచ్చు. సో బిందు మాధవ్ అయితే చాలా ఈజీ డేర్ ఇచ్చింది, ఎందుకో తెలీదు. నెక్స్ట్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఇచ్చింది. నిజంగా ఇది నమ్మకానికి సంబంధించిన ఒక డేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ డేర్లో ముందుగా తను షకీబ్ ఎంచుకుంది. షకీబ్ ఎంచుకున్నాక షకీబ్ని కాంపిటేటర్గా ఎవరు అనుకుంటున్నావు అంటే కల్కిని ఎంచుకున్నాడు. ఎందుకు అని అంటే కల్కి ఇప్పటివరకు ఏం ఆడలేదు, ఇంకా
మా ఇద్దరి యాస ఒకే విధంగా ఉంది, సో వైబ్స్ ఉన్నాయి అని చెప్పి తననైతే ఎంచుకుంది. సో ముందుగా స్టూడియో నుంచి ఈ ఏదైతే గేమ్ ఉంటుందో ఆ గేమ్ చెప్పడానికి స్టూడియో నుంచి ఒకరు బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ షకీబ్ వెళ్ళాడు. షకీబ్ వెళ్ళిన తర్వాత కల్కికి ఏం చెప్పిందంటే ఎవరికైనా ఒక ఫోన్ చేసి నువ్వు వీలైనంత ఎక్కువ డబ్బులు వేయించుకో అని చెప్పి తను చెప్పింది. తను ఫోన్ చేసి 90,000 అడిగింది. తర్వాత షకీబ్ వచ్చి ఆయన నోట్తో చెప్పాడు 10,000 అని చెప్పి. సో బట్ తను ఎంత అడుగుతుందో ఇతని ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కాబట్టి 10,000 అడిగాడు. బట్ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోన్ చేసి మనోడు అడిగితే 50,000 ప్లస్ 10,000 మనోడికి రావడం జరిగింది. అండ్ ఎవరైతే కల్కి ఉన్నారో కల్కికి 2 ఇన్స్టాల్మెంట్లో 50,000 ప్లస్ 40,000 అంటే కల్కికి 90,000 వచ్చింది. సో ఇక్కడ కల్కి డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయింది. షకీబ్ కొద్దిగా తనకి ఎలా తెలుసు అని ఒక డౌట్ రేజ్ చేస్తాడు. సో ఉన్న కంటెస్టెంట్స్కి శ్రీముఖి అడిగింది ఇక్కడ ఏదైనా అన్ఫేర్ అనిపించిందా అంటే దమ్ము తేజ మాత్రం చేయలేపింది. సో ముందుగా కల్కిని టాప్ 15లోకి పంపించిన తర్వాత నవదీప్ అయితే షకీబ్ని పిలిచి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేదా అన్ఫేర్ అనుకుంటున్నావు అంటే ఓకే నేనే కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. అప్పుడు దమ్ము తేజకి పిలిచి ముందు తనకు క్లారిటీగా చెప్పారు, తిని క్లారిటీగా చెప్పలేదు, కల్కి క్లారిటీగా చెప్పారు, షకీబ్కి క్లారిటీగా చెప్పలేరు అన్నప్పుడు నవదీప్ చిన్న క్లాస్ అయితే బీకాడు. ఏంటంటే నిన్నటి వరకు 6 మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఇంకో 5 మంది రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు వచ్చింది ఎవరెవరంటే హరీష్, కల్కి, ప్రియా, పవన్, తేజ. సో 5 మంది. సో టాప్ 6 కాతం ఈసారి టాప్ 11 అయిపోయింది. ఇంకా 4 మాత్రమే ఆప్షన్ ఉంది. మరి ఆ 4 కూడా ఎవరు వస్తారో చూడాలి. మరి ఇందులో కేతమ్మ మరి సెలెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకో 4 సెలెక్ట్ చేస్తే టాప్ 15 ఉంటారు. మరి టాప్ 15 నుంచి మళ్ళీ టాప్ 5ని ఏ విధంగా తీస్తారు? ఏదైనా ఓటింగ్ పెట్టి తీస్తారా లేకపోతే వీళ్ళని సపరేట్గా? ఎందుకంటే నాగార్జున ప్రోమోలో ఒక మాట అన్నాడు ఈసారి డబల్ హౌస్ అని చెప్పి. మరి 15 మెంబర్స్ని ఒక దగ్గర ఆడించి ఆ మిగతా సెలబ్రిటీని ఒక దగ్గర ఆడించి సో ఈ 15లో నుంచి సేమ్ బిగ్ బాస్ షో విధంగా రన్ అవుతుందో అదే విధంగా రన్ చేసి అందులోంచి టాప్ 5 వచ్చిన తర్వాత ఆ టాప్ 5ని తీసుకొచ్చి తిరిగి సెలబ్రిటీ హౌస్లో యాడ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. అంటే డబల్ షో అనమాట, డబల్ హౌస్ అనమాట. అక్కడ షో జరుగుతుంది, ఇక్కడ షో జరుగుతుంది. అక్కడ ఒక 15 మంది, ఇక్కడ ఒక 15 మంది అనుకుంటే సెలబ్రిటీ షోల నుంచి ఒక టాప్ 5, అలాగే మనకు కామన్ మ్యాన్ పీపుల్ నుంచి ఒక టాప్ 5. సో ఇక్కడ 15 మందిలో 5 మంది, ఇక్కడ 15 మందిలో 5 మంది, అంటే 30 మంది ఆడబోతున్నారేమో అంటే పర్సనల్గా నా ఒపీనియన్. 30 మంది ఆడితే మళ్ళీ టాప్ 5 మళ్ళీ 10 మెంబర్స్ వాళ్ళు అప్పుడు కామన్ పీపుల్స్ ఇంకా సెలబ్రిటీస్ ఒక్క దగ్గర ఆడితే ఇది మజా ఉంటుంది నిజంగా. ఎందుకంటే నాగార్జున మరీ చెప్పాడు ప్రోమోలో ఈసారి డబల్ హౌస్ అని చెప్పి. మరి డబల్ హౌస్ అంటే ఇదేనా? కామన్ పీపుల్కి ఒక హౌస్, సెలబ్రిటీలకు ఒక హౌస్. టాప్ 5 వచ్చి 15లో నుంచి 10 ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ 15 నుంచి 10 ఎలిమినేట్ అయిపోవాలి. సెలబ్రిటీల నుంచి 5 మెంబర్స్, అలాగే కామన్ పీపుల్స్ నుంచి 5 మెంబర్స్. మళ్ళీ ఒక్క దగ్గరికి వస్తే వాళ్ళకి 10 మెంబర్స్. సో అప్పుడు ఇది అసలైన మజా. ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ అనేది కామన్ పీపుల్కి పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ వెళ్ళిపోతే అక్కడ సెలబ్రిటీలు ఉంటే డామినేట్ అవుతుంది. కానీ ఒక గేమ్ చూస్తే కామన్ పీపుల్ కూడా గేమ్ చూస్తే మనం చాలా రోజులు చూడగలిగితే ఆ టాప్ 15లో ఎవరైతే మనకు మంచిగా అనిపిస్తారో, ఎవరైతే జెన్యున్గా అనిపిస్తారో వాళ్ళకి అప్పటికి ఒక ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. సెలబ్రిటీలకు ఏ విధంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో కామన్ పీపుల్స్ కూడా ఆ విధంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కాబట్టి మరి సరే అలాంటి మజా ఏమని చేస్తారా? 2 హౌజులు మెయింటైన్ చేస్తారా? కామన్ పీపుల్స్కి ఒకటి, సెలబ్రిటీలకు ఒకటి. ఇక్కడ 15, ఇక్కడ 15. ఈ 15లో 5 కావాలి, ఈ 15లో 5 కావాలి. మళ్ళీ ఈ 5 సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఒక దగ్గర రావాలి. అప్పుడు టాప్ 10 అవుతారు. మళ్ళీ టాప్ 10లో మళ్ళీ ఓటింగ్. ఇది అసలైన మజా అనిపిస్తుంది. సో ఇది చూద్దాం మరి డబుల్ హౌస్ పెడతారా లేకపోతే సింగిల్ హౌస్లోనే పెడతారా లేకపోతే టాప్ 5 తీసుకొని డైరెక్ట్గా షోలోకి పంపిస్తారా ఏందనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.